హాయ్ వివర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి మరణం పలు అనుమానాలకు తావిస్తుంది. ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మొదట ఆ మరణం గుండెపోటుతో మరణించారని చెప్పి అందరూ భావించారు. కానీ ఆ తర్వాత ఆయన రక్తం మడుగులో పడి ఉండడం, తలకు గాయాలు కావడం, చేతి గాయాలు ఉండడంతో ఆయన పిఏ ఎవరైతే ఉన్నారో కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని ఆయన మృతదేహాన్ని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఖచ్చితంగా సహజ మరణం కాదు, ఇది ఖచ్చితంగా హత్య జరిగింది అనేటువంటిది వాళ్ళతో ధృవీకరించిన నేపథ్యం. మొత్తాన్ని చూస్తే ఉదయం నుంచి ఆ తర్వాత కాలం అది గడిచే కొద్ది సమయం గడిచే కొద్ది కూడా ఆ మృతి మీద అనుమానాలు పెరగడం, అసలు ఈ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేటువంటిది మాత్రం కొన్ని $1,000,000 ప్రశ్నగా మిగిలిపోయిందని చెప్పొచ్చు. మొత్తానికి తన బాబాయ్ మృతి తనకు తీరని లోటుగా భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి కన్నీరు మున్నీరుగా విలిపించినటువంటి నేపథ్యం, తన బాబాయ్ మరణానికి సంబంధించి కొన్ని అంశాలను అయితే ఆయన మీడియా ముందు ప్రస్తావించడం జరిగింది. 1998 నుంచి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడో అప్పటి నుంచి కూడా తన తండ్రికి కానీ తన తాతను కానీ మొత్తం వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసి కుటుంబం లేకుండా చేయాలనేది ప్రధాన అంశంగా ఆయన పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో తన తాతని చంపడం ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నాడో ఆయన బయటికి వెళ్లకుండా కట్టడి చేయగలిగారని చెప్పి ఒక వాదన. తర్వాత అదేవిధంగా తన తండ్రిని కూడా ఒక అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఎవరు ఫినిష్ అవుతారో నీ సంగతి చూస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు అన్నారని చెప్పి, అదేవిధంగా అది సంఘటన జరిగిన 2 రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో తన తండ్రి మరణించడం కూడా పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పి అన్నారు. అదేవిధంగా వైజాగ్లో చూసుకుంటే తన పైన హత్యాయత్నం జరిగింది, అది కూడా సాధారణంగా తీసుకున్నారు, వాళ్ళు లైట్గా తీసుకున్నారు. ఒక ఎంతో హత్యలకు సంబంధించి గట్టిగా దర్యాప్తు చేయాల్సినటువంటి సంస్థలన్నీ కూడా దాన్ని మామూలుగా తీసుకొని సింపుల్గా అంటే చిన్నపాటి కేసులాగా దాన్ని ప్రస్తావించి పక్కబెట్టడమైనటువంటిది దుర్మార్గమైనటువంటిది కూడా ఆయన ఒక ప్రస్తావించడం జరిగింది. మొత్తానికి చూస్తే ఈ వ్యవహారం అంతా కూడా తన బాబాయ్ చనిపోవడం వ్యవహారాన్ని చూస్తే మటుకు ఖచ్చితంగా బెడ్రూమ్లో అక్కడ రక్తం పడి ఉండడం, అదేవిధంగా అక్కడ బెడ్రూమ్లో చంపి తన బాబాయ్ని బాత్రూమ్కి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి అక్కడ పడేసి రక్తం మరుగులో పెట్టడం అంటే ఒక న్యాచురల్ డెత్గా క్రియేట్ చేసే ప్రస్తావన తీసుకొస్తున్నారని చెప్పి ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా ఏంటంటే రాత్రి సమయంలో ఎవరూ లేని సమయంలో వచ్చి తన బాబాయ్ని పథకం ప్రకారమే చంపారని కూడా చెప్తున్నారు అక్కడ. ఎందుకంటే తన బాబాయ్ చనిపోయేటప్పుడు ఒక లెటర్ రాశారు అని చెప్పి కూడా వీళ్ళు సృష్టించారే తప్ప, ఎందుకంటే బాబాయ్ని రక్తం మడుగులో ఉన్నటువంటి తన బాబాయి హంతకుల ముందు కూర్చొని లెటర్ రాసేంత సమయం ఉంటుందా అనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం. మరి మొత్తం మీద అయితే దర్యాప్తు సంస్థల మీద తనకు నమ్మకం లేదు. వీళ్ళు సిట్ కూడా ఏర్పాటు చేస్తారు, ఇది సిట్ ఏం తెలుస్తుందని కూడా నాకు అనుమానంగా ఉంది. కాబట్టి థర్డ్ పార్టీ ఏదైతే ఉందో సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేపిస్తే నిజాలు ఏంటి అనేటువంటి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నామని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తన అభిమానులకు కార్యకర్తలు కూడా అందరూ శాంతియుతంగా ఉండాలనేటువంటిది కూడా ఈ సందర్భంగా అభిమానులకు చెప్పినటువంటి నేపథ్యం. మొత్తం మీద చూస్తే దర్యాప్తు జరుగుతున్న తీరు తనకు బాధ కలిగించింది. ఈ ప్రభుత్వం తీరు కానీ ఈ హత్యా రాజకీయాలు ప్రోత్సహించడం కానీ కరెక్ట్ కాదు, రాజకీయంగా ఎదుర్కోలేకనే మా కుటుంబం మీద ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేటువంటిది ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఈ నేపథ్యంలోనే తన ఎస్పీ దగ్గర కూర్చొని తన బాబాయ్కి సంబంధించిన మరణానికి సంబంధించినటువంటి విషయాలు చర్చిస్తున్న నేపథ్యంలో ఎవరైతే ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఉన్నారో తనకు పలుమార్లు ఫోన్ చేయడం కూడా తనకు అనుమానం కలిగిస్తున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. సో మొత్తం మీద చూస్తే ఈ వ్యవహారం అంతా కూడా మొత్తం టార్గెట్ అంతా వైఎస్ కుటుంబాన్ని అంతమొందించాలి, రాబోయే ఎన్నికలకు సంబంధించి తనను కట్టడి చేయడానికి ఈ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మీడియా సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి సిట్ దర్యాప్తు చేస్తుందా, మరి సిబిఐ ఎంక్వైరీ పెడతారా, మరి ఒకవేళ పెడితే ఇందులో ఉన్నటువంటి ఎవరు నేరాలు చేశారు, కుట్రకు పాల్పడింది ఎవరు, దీని వెనక ఉన్న ఎవరెవరు ఉన్నారనేటువంటిది మాత్రం వచ్చే దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో నిష్పక్షపాతకంగా దర్యాప్తు చేస్తే ఖచ్చితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనేది మాత్రం బయటపడే అవకాశం అయితే ఉంది.